రెడీ సార్. నా పేరు రాజేంద్ర ప్రకాష్ అండి. నేను ఏపీ సెక్రటరియట్లో లా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటాను. రీసెంట్గా జరిగినటువంటి అప్సా ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ అసోసియేషన్ ఎలక్షన్స్లో కూడా వన్ ఆఫ్ ద ఆఫీస్ బేరర్గా గెలవడం జరిగింది రామకృష్ణ ప్యానల్ నుంచి. గత 3 సంవత్సరాల నుంచి ఈ బీసీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్లో నేను యాక్టివ్గా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాను. గమనించిన విషయం ఏంటంటే దశాబ్ద కాలంగా కాదు 2 దశాబ్ద కాలంగా బీసీ అసోసియేషన్ ఉన్నప్పటికీ కూడా ఒక అసోసియేషన్ కాదు ఒక్కొక్కరు ఒక అసోసియేషన్ పెట్టుకొని ఒక ఏ అసోసియేషన్ అనేటువంటి కన్ఫ్యూజన్ ఉన్న టైంలో, యాంబిగ్యూటీ ఉన్న సమయంలో ఇలా కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఒక మహాసభ నిర్వహించి దానికి అధికారంలో ఉన్నటువంటి మంత్రివర్యులను కానీ పిలిచి ఒక మంచి కార్యక్రమం చేద్దామన్నటువంటి ఆలోచనలో భాగంగా డైరీ ఆవిష్కరణ 2026 సంవత్సరం డైరీ ఆవిష్కరణ ఏపీ రాష్ట్ర చరిత్రలోనే బీసీ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. దాదాపు 5,000 డైరీ క్యాలెండర్లు, 5,000 డైరీలు, దాదాపుగా 40 నుంచి 50,000 క్యాలెండర్స్ కూడా వేయించడం జరిగింది. ముఖ్యంగా డైరీల్లో కూడా మా గుత్తల వేదబ్రహ్మ ఆల్ ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షులు కాకినాడ. మేము ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని 4,000 మంది బీసీ ఉద్యోగులతో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ బీసీ ఉద్యోగుల మహాసభ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం నుంచి 26 జిల్లాలు, సచివాలయం, హెచ్ఓడి, ఈటీపీఎస్, రైల్వే డిపార్ట్మెంట్ 4,000 మంది ఉద్యోగులు అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ సభాముఖంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అదేవిధంగా బీసీలో ఉన్న అనేక సమస్యలను మేము తయారు చేసి మంత్రివర్యులకి ఇవ్వడం జరిగింది. సవితా మేడం గారికి ఇచ్చాం, కొల్లు రవీంద్ర గారికి ఇచ్చాం, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీస్ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కొన్ని ప్రధాన డిమాండ్లు పెట్టాం. బీసీలకి ఉన్న ఈ క్రిమిలేయర్ విధానం వల్ల అనేక ప్రభుత్వ ఉద్యోగాలు కానీ సీట్లు కూడా కోల్పోతున్నారు. కాబట్టి బీసీలో క్రిమిలేయర్ విధానం పూర్తిగా తొలగించాలి. అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీలకు ఎలా ఉందో అలాగే ఉన్నత చదువులు చదువుకోవడానికి ఒక విద్యా విధానానికి ఒక అవకాశాలు కల్పించాలని, పదోన్నత రిజర్వేషన్ కల్పించాలని మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి ఇప్పటికి 2026 ఏప్రిల్ 11కి 200 సంవత్సరాలు అవుతుంది. ఆ సందర్భంగా ఏప్రిల్ 11, 2026